నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా బంజారా హిల్స్ రోడ్ నెంబరు 4లో ఉన్నటువంటి గాంధీపురం బస్తీలో శ్రీ శ్రీ ముత్యాల నల్లపోచమ్మ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి రావడం జరిగింది. నా యాత్ర వీక్షకులు అమ్మవారిని దర్శించి సమస్త శుభములను పొందండి. ఈరోజు మనం హైదరాబాదు నగరములోని బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 4లో గాంధీపురం బస్తీలో వెలసినటువంటి ఒక ప్రత్యేక ఆలయాన్ని సందర్శించబోతున్నాం. ఈ ఆలయములోని ముత్యాల నల్లపోచమ్మ అమ్మవారు మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఒకే ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తారు. చుట్టూ నగర జీవితం ఎంతో వేగంగా సాగుతుంది. ఈ ఆలయం వద్దకు రాగానే ఒక ఆధ్యాత్మ నిశ్శబ్దం మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. కొన్ని శతాబ్దాల కిందటి నుండి ఈ ఆలయం ఇలాగే ఉన్నది. ఈ ఆలయానికి నూతనంగా ఆలయాన్ని నిర్మించాలని ఆలయ కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామ పెద్దలతో కలిసి ఈ యొక్క నూతనమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణము పరిశుభ్రంగా ఉండటము, భక్తులకు సౌకర్యార్థమైన వాతావరణము కల్పించడము ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి స్థానిక భక్తులతో పాటుగా నగరములో ఇతర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. మన తెలంగాణలో గ్రామదేవత ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అందులో పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, చౌడమ్మ, ఎల్లమ్మ అనేటటువంటి పేర్లతో ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ పోచమ్మ తల్లి ఆ యొక్క శక్తివంతమైన గ్రామ దేవతలలో ఒకరు. గ్రామాన్ని రక్షించే తల్లిగా, భక్తుల విశ్వాస ప్రకారంగా తమ భక్తుల అనారోగ్యాలను, దుష్టశక్తుల నుండి మరియు వివిధమైనటువంటి కష్టాల నుండి కాపాడుతుందని ముత్యాల నల్లపోచమ్మ అనే పేరుతో వివిధ గ్రామాలలో విశేషమైన పూజలు జరుపుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ కూడా అమ్మవారికి ముత్యాల నల్లపోచమ్మ అదే విధములుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పేరుతో ఆలయాన్ని నిర్మించారు. పురాతన కాలం నుంచి తెలంగాణలో ప్రాంతంలో పోచమ్మ తల్లికి ఎంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తుల కోరికలు నెరవేర్చి త్వరలోనే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. మొక్కుల సమయములో అమ్మవారికి బోనాలు, ఆషాఢ మాసమునందున బోనాలు, మంగళవారం రోజున అలంకరణ కుంకుమార్చనలు, అభిషేకాలు, పట్టు చీరలు, ఒడిబియ్యములను సమర్పిస్తూ అమ్మవారిని పూజిస్తారు. ముత్యాల నల్లపోచమ్మ అమ్మవారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే శక్తివంతమైన గ్రామ దేవతలలో ఒకరు. ఈ దేవతను ఆదిపరాశక్తి అయిన దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. పోచమ్మ తల్లిని ముఖ్యంగా నల్లపోచమ్మను భయానికమైనటువంటి వ్యాధులు, గతములో మసూచి, కలరా వంటి వ్యాధుల నుండి కాపాడినటువంటి తల్లిగా పూజిస్తారు. ముత్యాల నల్లపోచమ్మ తమ గ్రామాలను, భక్తులను చెడు దృష్టి, క్షుద్రశక్తుల నుండి మరియు సమస్త రోగముల నుండి కాపాడుతుందని గ్రామ పెద్దల విశ్వాసము. అమ్మవారి యొక్క పూజా విధానంలో విశేషమైనటువంటివి బోనాలు. ఆషాఢ మాసమునందున భక్తులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బోనాలను సమర్పిస్తారు. వండినటువంటి అన్నము, బెల్లము, పెరుగు నైవేద్యముగా సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు, కుంకుమ, వేపాకులతో ఎంతో విశేష స్థానం ఉన్నది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతూ ఉంటారు. కొత్తగా వివాహం చేసుకోవాలన్నా, వాహనాలు కొన్నవారు, ఇల్లు కట్టుకున్నా లేదా ఏదైనా శుభకార్యము మొదలు పెట్టినా
గ్రామదేవత ఆశీర్వచనములు తీసుకోకుండా ఏ పని చెయ్యరు. ఇక్కడ అమ్మవారికి మొదలు నైవేద్యములను సమర్పించి అమ్మవారిని కోరిన కోరికలు కోరితే ఒడిబియ్యమును పోసినటువంటి వారికి, చీరాసారను సమర్పించినటువంటి వారికి సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసము. అందుకే ఏ కార్యము చేసిన అమ్మవారికి ముందుగా నల్లపోచమ్మ, అదే విధములుగా రేణుకా ఎల్లమ్మ వారికి వివాహ శుభకార్యమునందున ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిసినటువంటి వారికి సంతానము సౌభాగ్యము కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము. ఈ ఆలయములో విశేషమైనటువంటి అమ్మవారు రేణుకా తల్లి. శ్రీ రేణుకా ఎల్లమ్మ అనగా ఎల్లరులకు అమ్మ అని పిలువబడుతుంది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శక్తి స్వరూపాలలో అమ్మవారు ఒకరు. ఆమె జమదగ్ని మహర్షి భార్యగా మరియు పరశురామునికి తల్లిగా పురాణాలు పేర్కొనబడి ఉన్నాయి. రేణుకాదేవి తన ప్రతివ్రత మహిమ వలన అపారమైన శక్తిని పొందింది. కాలక్రమేణా భక్తులు ఆమెను ఎల్లమ్మ తల్లిగా ఆరాధించడం ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర ప్రాంతాలలో ఎల్లమ్మ తల్లికి అత్యంత శక్తివంతమైన భక్తి సాంప్రదాయం ఉన్నది. ఎల్లమ్మ తల్లి భక్తుల కష్టాలను తొలగించి వారికి ధైర్యం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ ఆలయంలో ఎల్లమ్మ తల్లి రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె దివ్య నేత్రములు భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఈ ఆలయములోని ప్రవేశించగానే గంటల శబ్దాలు, అగరబత్తుల వాసన, భక్తుల ప్రార్థన ఒక దివ్య అనుభూతిని కలిగిస్తుంది. అమ్మవారి సన్నిధిలో కాసేపు కూర్చుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. మనసులోని ఆందోళనలు తగ్గినట్లుగా అనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ తమ కుటుంబ శ్రేయస్సు కోసమై ఆరోగ్యము, ఉద్యోగము, విద్య మరియు వివాహ సంబంధిత కోరికల కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆలయమునంతా ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉంది. ప్రతి మంగళవారం రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలను, అర్చన, తీర్థప్రసాద వితరణ, గోత్రనామ అర్చనలు, కుంకుమార్చనలు ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. సాయంకాలం అమ్మవారి యొక్క ఆలయమునందున భక్తిపూర్వకమైనటువంటి భజనలను, అదే విధములుగా పారాయణాలను కూడా చేస్తూ ఉంటారు. అభిషేక సమయంలో జరిగే మంత్రోచ్చారణ ఆలయ వాతావరణ ప్రాంగణమంతా కూడా పవిత్రంగా మారుతుంది. అభిషేకం అనంతరమునందున హారతి, తీర్థప్రసాదాల వితరణ జరుగుతూ ఉంది. దుర్గా శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. అదే విధములుగా దుర్గా నవరాత్రుల సమయంలో ఆలయం ఎంతో వైభవంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. 9 రోజుల పాటుగా అమ్మవారికి వివిధ అలంకరణ భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతిరోజు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అమ్మవారికి కళ్యాణము కూడా నిర్వహిస్తారు. కళ్యాణంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సమయమునందున వేలాది మంది భక్తులు అమ్మవారి యొక్క ఆశీర్వచనల కోసమై వస్తూ ఉంటారు. ఈ ఆలయ విశేషాలను, అదే విధంగా జరిగే పూజలను పంతులు గారిని అడిగి తెలుసుకుందాం పదండి. అయ్యా నమస్కారం. నా పేరు కుమారస్వామి. నా యాత్ర అనే చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఆలయానికి రావడం జరిగింది. బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఆలయాలలో ఈ యొక్క చిన్న ఆలయం పవిత్ర ఆలయం అని తెలుసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ ఆలయ విశేషాన్ని కాస్త వివరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమాత్రే నమః. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 గాంధీపురం బస్తీలో ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయము కొన్ని యుద్ధాల నాటి ఆలయం. మరి ఇక్కడ ఈ ఆలయము నూతనంగా నిర్మించారు. మరి ఈ యొక్క ఆలయములో ఉన్న అమ్మవారు మంగళవారం రోజున అభిషేకము జరుగుతుంటుంది.
ఈ ఆలయ ప్రత్యేకతలు పూజారి గారు ఎంతో చక్కగా వివరించారు. ఆలయం చిన్నగా ఉన్నప్పటికీ కూడా గ్రామస్తుల సహాయ సహకారాల మేరకు ఆలయం అభివృద్ధిలో ఉన్నదని, అంతేకాదు కమిటీ సభ్యులు వారి యొక్క భక్తుల కృషితో ఈ ఆలయం దినదిన ప్రవర్తమానముగా అభివృద్ధి చెందుతుందని, అంతేకాదు ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు విశేషమైనటువంటి పూజాకృతులు కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ యొక్క సమయం నందున పూజారి గారు చెప్పినటువంటి మాటలలో ఆషాఢ మాసమునందున అమ్మవారికి ప్రత్యేక బోనాలు, అదేవిధంగా దసరా నవరాత్రులు ప్రత్యేకంగా అలంకరణ మహోత్సవాలను, ప్రతిరోజు హోమం కూడా నిర్వహిస్తారని చెప్పారు. ఈ యొక్క నవరాత్రులలో అమ్మవారికి ప్రతిరోజు హోమం చేయడం వలన దుష్ట శక్తుల నుండి కాపాడుతుందని, ఆ యొక్క సంరక్షణ కలిగిస్తుందని ఆ పూజారి గారు మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ ఆలయాన్ని వీలున్నటువంటి వారు ఒక్కసారైనా దర్శించండి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆలయాన్ని దర్శించడం వలన సకల శుభములు కలుగుతాయి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసమై ఇంకా ఎన్నో తీసుకొని వస్తాను. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. జై జగన్మాత.